హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాంకర్ సునీరాని వచ్చేసాను. ఈరోజు నేను ఏంటంటే మా విలేజ్కి వెళ్ళడం జరిగిందనమాట. సో విలేజ్లో నాన్నగారు అయితే డైలీ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ కోళ్ళకైతే వాటికి కావాల్సిన మేత అయితే వేస్తారు. సో ఈవినింగ్ నాన్న వేస్తుంటే నేను తీసుకున్నాను అనమాట. తీసుకొని నేను కూడా వేస్తానని అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. ఆ వాతావరణం అదంతా కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ నాన్న ప్రశాంతంగా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. సిటీకి వచ్చినప్పుడేమో నాకు హెల్త్ సరిగ్గా ఉండడం లేదు. అండ్ ఊర్లో ఉన్నప్పుడు విలేజ్లో ఉన్నప్పుడు హెల్త్ చాలా బాగుంటుంది. ఎందుకంటే విలేజ్ సిటీలో ఏంటంటే అసలు డ్యూటీ అని చెప్పేసి మనం ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటాం. కానీ విలేజ్లో నాన్నగారితో అలాగే ఉండాలనిపించింది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చేసాను. కానీ ప్రజెంట్ అయితే నేను అక్కడ ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ప్రశాంతంగా అలా మా కోళ్ళకి నేను మేత వేస్తూ అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ చుట్టుపక్కల మొత్తం పొలాలన్నమాట. అది హోటల్ ప్లేస్ అనమాట. మాది హోటల్ ఉంది అక్కడ. హోటల్ దగ్గర ప్లేస్ అనమాట. పక్కనే మనకి పొలాలు ఉన్నాయి. చుట్టుపక్కల కూడా పొలాల మధ్యలో మాది హోటల్ ఉందన్నమాట. దాబా టైప్. ఇంకా వర్క్ నడుస్తుంది. కానీ ప్రస్తుతం అయితే ప్రజెంట్ అయితే ఇలా కోళ్ళకి ఇలా వేస్తూ మేత వేస్తూ ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఇక్కడ హైదరాబాద్ అయితే చాలా డేంజర్ జోన్లో ఉంది. ఆక్సిజన్ అనేది కూడా కష్టంగా ఉంది అని అయితే ఇప్పుడు 2 days నుంచి అయితే లేటెస్ట్ న్యూస్ వస్తుంది. ఢిల్లీలో పొల్యూషన్ హై ఉండేది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ కూడా పొల్యూషన్ హై అయింది. కానీ విలేజ్ వాతావరణం అయితే చాలా డిఫరెన్స్. విలేజ్ సిటీకి అయితే సిటీలో చాలా పొల్యూషన్ పెరిగిపోయింది. అందువల్ల చాలామంది కూడా అనారోగ్య బారిన పడుతున్నారు. కానీ విలేజెస్లో జీవించే వాళ్ళలో అయితే లైఫ్ టైం కొంచెం ఎక్కువ ఉంటుంది, బాగుంటుందని నా ఉద్దేశం. నేను అక్కడి నుంచి వచ్చాను. కానీ ఇక్కడ జాబ్ కావాలి కాబట్టి గోల్ రీచ్ అవ్వాలి కాబట్టి కొన్ని కావాలి రెండు వదులుకోవాలి కాబట్టి చేస్తున్నాను. కానీ నాకు ఆ వాతావరణం అంటే చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర నాకు చాలా ఇష్టం అనమాట. ఆ చెట్లు, ఆ వాతావరణం, ఆక్సిజన్కి అయితే కొద్దివే ఉండదు. అలా పక్షులకు వేస్తూ అన్నీ మర్చిపోయి ఆహ్లాదంగా అయితే జీవించాను. నేనైతే చాలా పీస్ఫుల్గా వేసాం. నాన్న అయితే ఇంకా చాలా తెలియని విషయాలు చెప్తుంటాడు. సో హ్యాపీ. విలేజ్ అయితే వెళ్ళాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను.